ఒక అమ్మాయి అయితే ఇంకొక అమ్మాయిని అయితే తీసుకొచ్చి ఇతని రూముల్లోకి అయితే వదిలిపెడుతుంది. ఇతను అయితే ఎంజాయ్ చేయడానికైతే ఆమెనైతే తీసుకొచ్చింది. ఇతను చెప్తాడు, "ఇగో తీసుకో నీకోసం కొత్త సరుకయితే తీసుకొచ్చాను. ఇగో తీసుకొని ఎంజాయ్ చెయ్యి" అని ఆమెనైతే నెట్టేస్తుంది. బాయ్ చెప్తే, "ఏ నువ్వెక్కడికెళ్తున్నావు? నువ్వు కూడా రా" అనంటే, "నేనెందుకు రావాలి? రోజు మన ఇద్దరం ఎంజాయ్ చేస్తున్నాం కదా! మళ్ళీ నాతోనేం పని" అని అంటుంది ఆమె. "సరే నేను వెళ్తున్నాను బాయ్. నువ్వైతే ఎంజాయ్ చెయ్యి" అని అతన్నయితే చెప్పేసి ఆమె అయితే డోర్ దగ్గరేసైతే నవ్వుకుంటూ వెళ్తుంది. "నువ్వేంటి ఇలా ముసుగు కప్పుకున్నావు? ముసుగు తీయి" అని అతనైతే అడుగుతాడు. "నాకు సిగ్గుగా ఉంది" అని ఆమె ఉంటుంది. "సిగ్గా? సిగ్గుపడేదానివి ఎందుకు ఇక్కడికొచ్చావు? ఇలాంటి దాంట్లోకి ఎందుకు దిగావు" అనంటే, "నాకు ఫస్ట్ టైమ్ కదా! అందుకే ఇలా సిగ్గవుతుంది. అందుకే నేను తీయలేకపోతున్నాను. నన్ను క్షమించండి" అనంటే, "నేను మర్యాదగా చెప్తున్నాను. నువ్వు తీస్తావా లేదా? ఇక్కడి నుంచి బయటకెళ్ళిపో. నీకు డబ్బులు కూడా ఇవ్వకుండా పంపించేస్తాము" అనంటే, "సరే ఆగండి" అని అయితే తీస్తుంది. తీయగానే అతనైతే షాక్ అయితాడు. ఎవరో కాదు ఆమె వైఫే. ఆమె అతని భార్య. సో, ఇతన్ని రెడ్ హ్యాండెడ్‌గా దొరకపట్టడం